చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలోని షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ సెంటర్లో మంటలు సంభవించాయి. పొగ, వాసన, మంటలు చూసిన సిబ్బంది ఆసుపత్రిలోని రోగులను బయటకు పంపించారు. సిబ్బంది కూడా బయటకు పరుగులు తీశారు. డయాలసిస్ సెంటర్కు తాళం వేసి ఉండడంతో మంటలు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని పోలీస్, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అంతలోపే డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ వచ్చి ఫైర్ ఎక్స్ విషర్ మిషన్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది మిగతా మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆసుపత్రిలోని ఫైల్స్, డయాలసిస్ వైద్య పరికరాలు కాలిపోయాయి. విద్యుత్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పూర్తిగా ఆసుపత్రిలో గల డయాలసిస్ సెంటర్లోని మంటలు అదుపు చేయడం జరిగింది. ఎస్ఐ ప్రదీప్ కుమార్ తన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకుని షార్ట్ సర్క్యూట్ సంబంధించిన వివరాలను తెలుసుకుని పరిస్థితి సమీక్షించారు. ఫైర్ జరిగిన సమయంలో కాన్పు నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలు, పలువురు బాలింతలు, కొంతమంది ఇన్ పేషెంట్స్ ఉన్నారు. ఆసుపత్రిలో కరెంటు నిల్చుకోవడంతో రోగులు గంటల తరబడి బయటనే నిల్చుకోవాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదానికి కారణం పాడైపోయిన వైరింగ్, ఆసుపత్రిలో అంతర్గత విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడమేనని విద్యుత్ అధికారులు తేల్చి చెప్పారు. సంఘటన 8 గంటల ప్రాంతంలో జరిగింది. అదే రోగులు నిద్రించే సమయం అర్ధరాత్రి జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని పలువురు చర్చించుకున్నారు. డయాలసిస్ సెంటర్ రాత్రి వేళలో నిర్వహణ జరగదు. అదే పగలు జరిగి ఉంటే డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండేది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పలువురు ఊపిరి పీల్చుకున్నారు.